అమ్మా అనిత, ఏనానా? ఇలా రామ్మా. ఈ కుర్రాడు ఎలా ఉన్నాడో చూడమ్మా. ఆ అబ్బాయిది మన పక్కూరేనమ్మా, గంగరాజు గారి అబ్బాయి. పేరు రామరాజు, బెంగళూరులో జాబు, బుద్ధిమంతుడు. నీ కరెక్ట్ జోడి. పెళ్ళిళ్ళి పేరయ్య గారు చెప్పారు. మాక్కూడా నచ్చింది. నీ అభిప్రాయం చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి సంబంధం మనకెక్కడా దొరకదు. నాకిష్టం లేదమ్మా, నేను చేసుకోను. నేనింకా చదువుకోవాలనుకుంటున్నాను. అనిత, నీ అభిప్రాయం మాత్రమే చెప్పు. నీ నిర్ణయం మాకు అవసరం లేదు. మాకు ఈ సంబంధం నచ్చింది అంతే. నువ్వు చదువుకోవాలనుకుంటే పెళ్ళైన తర్వాత చదువుకో, కానీ ఈ సంబంధం తప్పితే మళ్ళీ ఇలాంటి రాదు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. వెల్కమ్. కుడికాలు ముందు పెట్టరామ్మా. ఏంట్రా ఇది? కొత్తగా పెళ్ళైన మీకు నేనిచ్చే గిఫ్ట్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ ఇల్లు మీకోసమే తీశాను. నా ఇంట్లో మీరుండొచ్చు, కానీ మీకు ప్రైవసీ ఉండదు. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చిన మీకోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది? రండి. అది కాదురా, ఇప్పుడే మేము నీకు బర్త్డేని అనిపిస్తుంటే మళ్ళీ నువ్వు మా కోసం ఇల్లు తీసివ్వడం ఎందుకురా? అవునండి, విజయ్కి జాబ్ వచ్చేంత వరకు ఎక్కడైనా ఒక చిన్న రూమ్ లో ఉండేవాళ్ళం. మీరు ఖర్చు గురించి ఏం ఆలోచించకండి. విజయ్కి జాబ్ వచ్చినా రాకపోయినా ఇది మీ ఇల్లే. విజయ్ లేనప్పుడు అనిత అతన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చింది? అసలు పరాయి మగాడితో అంత క్లోజ్నెస్ ఏంటి? విజయ్కి ఈ విషయం గురించి ఎలాగైనా చెప్పాలి. వద్దు, ఇంత చిన్న విషయం గురించి ఆడికి ఎందుకు చెప్పడం? వాళ్ళ మధ్య అనవసరమైన గొడవలు రాకూడదు. లేదు, చెప్పేస్తాను. జాగ్రత్త పడతాడు. చెప్పరా. ఎక్కడున్నావురా? ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తున్నానరా. ఏంట్రా విషయం? ఎప్పుడు ఇంటర్వ్యూలను తిరగకపోతే అనితని అలా సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా? తీసుకెళ్ళొచ్చురా. నేను జాబ్ ట్రైల్స్లో ఉన్నాను కదా. జాబ్ వచ్చాకే తను ఎక్కడికైనా తీసుకెళ్లేది. అంతవరకు నాకు ఇదే ఇంపార్టెంట్. అరే, నీకు నీ భార్య కూడా ఇంపార్టెంటేరా. మీరు న్యూలీ మ్యారీడ్ రా. తను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నాకేం నచ్చలేదురా. తను ఎంత బోర్గా ఫీల్ అవుతుందో నీకు తెలీదు. సారీరా, తన గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. వాళ్ళని చూస్తుంటే మొన్న పరిచయమైన వాళ్ళ లేరు, చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వాళ్ళ ఉన్నారు. నన్ను ప్రేమించిన అనిత ఇంకొకటితో అలా ఉంటుందంటే భరించలేకపోతున్నాను రా. విజయ్, ఇందులో అనిత తప్పేం లేదనిపిస్తుందిరా. తప్పంతా సురేష్ గారిదే అనిపిస్తుంది. తను సిటీ కల్చర్కి అంతగా అలవాటు పడిన అమ్మాయి. దాన్నాడు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నట్టున్నాడు. ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నుండి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే.
అరే అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను హైదరాబాద్లో నాకు తెలిసిన కంపెనీకి నీ డీటెయిల్స్ పంపించాను. రేపు ఇంటర్వ్యూ. అందులో నువ్వు సెలెక్ట్ అయ్యేలాగా నేను చేస్తాను. అప్పుడు నువ్వు అనితని తీసుకెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నువ్వేం వరీ కాకు. నీ కాన్సన్ట్రేషన్ అంతా రేపటి ఇంటర్వ్యూ మీద పెట్టు. నువ్వు అనితని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే హైదరాబాదులో ఉద్యోగం తెచ్చుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నాకేం చేయాలో తెలియలేదురా. కానీ ఒకటి మాత్రం నిజం, అనితని వాడు పూర్తిగా ట్రాప్ చేశాడు. ఈ వీడియోలు ఫోటోలు తీసింది నిన్ను బాధ పెట్టడానికి కాదురా. రేపు లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు సఫర్ అవ్వకూడదని యాజ్ ఎ ఫ్రెండ్గా ఎవిడెన్స్ కోసం తీశాను. అరే విజయ్, ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలుసు. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం. వాణ్ణి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నువ్వు ట్రాప్ చేయాలి. దీనికోసం నువ్వేమి ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ రెగ్యులర్గా ఆమెతో మాట్లాడుతూ ఉంటే చాలు. ఎలా అంటే చూసేవాళ్ళు ఒక లవర్తో మాట్లాడుతుందేమో అనుకునేలా ఉండాలి. నేను చెప్పినట్టు చేస్తే నీకు కావలసినంత డబ్బిస్తాను. పనయ్యాక నువ్వు కోరుకున్న చోట జాబ్ ఇప్పిస్తాను. సో ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. తేడా వచ్చిందో నువ్వుండవు. ఆ రోజే ఫిక్స్ అయ్యాను, ఎలా అయినా అనితని నా సొంతం చేసుకోవాలని. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాళ్ళు వేరే చోట ఉండకుండా నా ఫ్లాట్లోనే ఉండేలా చేశాను. వీలు దొరికినప్పుడల్లా అనితని చూడడానికి వెళ్ళేవాడిని. కానీ అనిత విజయాన్ని వేరు చేస్తే గాని అనిత నాకు దక్కదనిపించింది. వీణ్ణి రప్పించి కావాలని విజయ్కి అనుమానం కలిగేలా అనితతో ప్రవర్తించమని చెప్పాను. కావాలని ఫోటోలు తీసి అవి విజయ్కి మెసేజ్ చేసేవాడిని. నేను అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు ఏంటనిత డల్గా ఉన్నావు? విజయ్లో ఎందుకో రోజు నా మీద ప్రేమ తగ్గిపోతుంది. నేనంటే ఇష్టం లేనట్టుగానే ఉంటున్నాడు. అలాంటిదేం లేదనిత. జాబ్ తెచ్చుకుని నిన్ను చూసుకోవాలని వాడి కోరిక. పాపం వాడి కూడా దానికోసమే కష్టపడుతున్నాడు. అలా అనితని దగ్గర చేసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ వీలు కాలేదు. ఒకరోజు విజయ్ అనిత ఇద్దరూ ఎందుకో బాగా గొడవ పడ్డారు. విజయ్ అనితను కొట్టి మా ఇంటికొచ్చాడు. పరిస్థితి నాకు అర్థమైంది. వెంటనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అనిత దగ్గరికి బయలుదేరాను. ఆ రోజు అనిత, చూసారా మీ ఫ్రెండ్ నిర్వాకం చివరికి నన్ను కొట్టే స్థాయికి వచ్చాడు. నిజంగా వాడి గురించి నాకు ఈ రోజే తెలిసింది. నిజంగా వాడు ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తాడని నాకే తెలీదు. అసలు వాడు మనిషేనా? విజయ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఫుల్లుగా తాగొచ్చి మా ఇంట్లో నీ గురించి గొడవ పెట్టాడు. విడాకులు ఇస్తానని ఒకటే గొడవ. ఆటో 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 మణికొండ వెళ్తుందా? వెళ్దమ్మా. హలో, చెప్పరా.
ఆఫీస్కి బయలుదేరారా? ఫైల్స్ అన్ని తీసుకున్నాను. ఓకేరా. ఫైల్స్ అన్ని చెక్ చేశాను రా. నువ్వు ఆఫీస్కి బయలుదేరావా? సరేరా. ఇటు ఆఫీస్కి వస్తున్నావు కదా, అక్కడికి వచ్చాక మాట్లాడతాను. బాయ్. మణికొండకు వెళ్తుందా? వెళ్తా. వద్దండి ప్లీజ్ అండి. ఎవరు వచ్చినట్టున్నారు. ఎందుకు టెన్షన్ పడతావు? రూమ్ సర్వీస్ అయి ఉంటుంది, నేను చూస్తాను. నాకు ఏం జరుగుతుందిరా ఇక్కడ? సార్ అది మీరిద్దరు భార్యాభర్తలా? కాదు సార్. అంటే అమాయకమైన అమ్మాయిని తీసుకొచ్చి ఎంజాయ్ చేసి తర్వాత వాళ్ళని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసే బ్యాచ్ అన్నమాట. సార్ నేను అలాంటి వాడిని కాదు సార్. తను నాకు బాగా పరిచయం, మాట్లాడడానికి తీసుకొచ్చాను అంతే. వీడికి ఎన్ని రోజుల నుంచి పరిచయం? 2 వారాల నుంచి సార్. ఏయ్, ఇవన్నీ కాదు కానీ మర్యాదగా స్టేషన్కి వచ్చి నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 స్టేషన్ దాకా ఎందుకు సార్? సార్ మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను సార్. ఇలా జరిగిందని తెలిస్తే సొసైటీలో నాకున్న పేరు పోతుంది సార్. సార్ కావాలంటే ఈ చైన్ తీసుకోండి సార్. ఏయ్, ఏంటి ఇది? లంచమా? సార్ తీసుకోండి సార్. లంచమా? ప్లీజ్ సార్, మీరే అలా అంటే ఎలా సార్? సార్ కావాలంటే ఇది తీసుకోండి సార్. స్టేషన్కి రాకుండా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. సరే పో. బొనజా రా వెళ్దాం. ఆగు, ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు అక్కడ వెళ్ళు. నీకేరా చెప్పేది? దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళు. రై, దాన్ని వదిలేస్తావా? నీ ప్రాణం వదిలేస్తావా? కిషోర్ నన్ను వదిలేయొద్దు. సార్ నేనే వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. కిషోర్ వెళ్ళు. ప్లీజ్ కిషోర్ ఏయ్, ఆగండి. నోర్మై. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. సార్ లేట్ అయ్యానా? కరెక్ట్ టైంకి వచ్చానా? టైంకే వచ్చావు, లేదంటే వాడు నన్ను ఏం చేసేవాడు. వనజ క్యారెక్టర్ లో బాగా జీవించావే నా లవ్లీ డార్లింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? వచ్చింది నిజమైన ఎస్ఐ అనుకొని దడుచుకుని పారిపోయాడు. ఈ పని ఏది చేసినా పర్ఫెక్టే. అన్నట్టు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఆ పాపం నాకెందుకు? హాయ్, హాయ్. ఏంటి రెడీయా? త్వరగా, లేట్ అయిపోతుంది. జస్ట్ 5 minutes. ఏంటి గురుడు వచ్చాడు? ఎక్కడికో లాంగ్ డ్రైవ్ అన్నాడు. మరి ఆ విషయం చెప్పనలేదు? చెప్పుంటే నేను నా యూనిఫామ్ రెడీ చేసుకునేవాడిగా. ఎక్కడికో నాకు కూడా చెప్పలేదు. చెప్పకపోయినా నీకు తెలుసుగా. మన రిసార్ట్కి తీసుకొచ్చాయి, నేను అక్కడ రెడీగా ఉంటాను. ట్రై చేస్తాను. లవ్లీ లవ్లీ, హ్మ్? జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నేను నీకు ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్లో ఉంటాను. ఈరోజు ఏదో ఒకటి చేయాలి.
లేదంటే ఈ ఫణిగడ్ చెప్పినట్టు లైఫ్ లాంగ్ వినాలి. అమ్మాయిల వీక్నెస్ తెలుసుకొని వాళ్లకు డబ్బు విలాసవంతమైన జీవితాన్ని చూపించి నీ అవసరాలకు వాడుకోవటం, ఎదురు తిరిగిన అమ్మాయిల్ని చంపేయటం, ఇదేగా నీ ప్రొఫెషన్? సార్ నిజంగా లవ్లీ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. డబ్బు కోసం ఇద్దరు కలిసి డ్రామాలాడాను సార్. అలాగే ఈ కార్తీక్ దగ్గరికి డబ్బు కోసమే తను పంపించాను సార్. కానీ లవ్లీకి నాకంటే ఈ కార్తీక్ ఎక్కువని వెళ్ళిపోయింది సార్. అప్పుడు దాని మీద వచ్చిన కోపానికి ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను కానీ చంపాలనుకోలేదు సార్. అంటే చంపకుండా ఏం చేద్దాం అనుకున్నావురా? చేసేదే తప్పుడు పని, అందులోనూ పగలు ప్రతీకారాలు. చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పరా? నాకు నిజంగా తెలియదు సార్. రాస్కల్, నువ్వు మోసం చేయడానికి మా యూనిఫామ్ నే వాడుకుంటావా? ఇప్పుడు నీతో మేం ఆడుకుంటావురా? పాండు సార్. వీడి తీసుకెళ్ళు రౌండ్. ఓకే సార్. ఏరా, నడిపేది బ్రోతల్ హౌస్, పైకి మాత్రం దానికి ఒక కంపెనీ పేరు. పెద్ద పెద్ద వాళ్ళందరికీ అమ్మాయిల్ని ఎరవేసి నువ్వు అనుకున్న పనులు చక్కబెట్టుకోవడం, అదేగా నీ పని? కాదన్నందుకు లవ్లీని చంపావు. సార్, లవ్లీని చంపుతానని బెదిరించాను అంతే. నిజంగా నేను చంపలేదు సార్. లవ్లీకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత తనకేదో ఫోన్ వచ్చిందని తను వెళ్ళిపోయిందట సార్. మా వాచ్మెన్ చెప్పాడు సార్. నేను ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఏంటని కనుక్కునేసరికి తను హత్య చేయబడింది సార్. అంతే సార్. నిజంగా సార్, నాకేం తెలియదు సార్. నిజం నువ్వే ఒప్పుకున్నావుగా వెంకటేష్? సార్. వాడి తర్వాత వీడిని లోపలికి తీసుకుని ఒక కోట ఇవ్వండి. ఎస్ సార్. తీసుకెళ్ళు. సార్ సార్ అన్నయ్య తొందరగా నా కోడల్ని చూపించు. ఇంకా ఎంతసేపు? నాదేముంది చెల్లెమ్మా, అంతా మీ వదినదే. తనకంటే అందంగా ఉండాలని తయారు చేస్తుంది. నువ్వు కూడా ఏంటి బావా, లక్ష్మి గురించి చిన్నప్పుడు అనుకున్నదే కదా, మళ్ళీ పద్ధతి అంటూ ఇవన్నీ ఎందుకు? రేయ్, సరిగ్గా చూడరా, మళ్ళీ పెళ్ళైన తర్వాత ముక్కొంకర మూతొంకర అంటే కుదరదు. బావా, అల్లుడిని సరిగ్గా కూర్చొని చూడమను. వంకర టింకరగా కూర్చొని చూస్తే నా కూతురు కూడా వంకరగా ఉందని వంక పెడతాడు. బావా, నేను నీతో మాట్లాడాలి. వెళ్ళరా, ఎంతైనా అమ్మాయి సిటీలో ఉండొచ్చింది కదా. చెప్పు లక్ష్మి, ఏదో మాట్లాడాలన్నా? బావా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఇంకా చదువుకునేది చాలా ఉంది బావా. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. మినిమం ఒక 5 years పడుతుంది. తర్వాత కావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు తెలుసు బావా, నువ్వెంత బాధపడుతున్నావో. కానీ నువ్వే చెప్పు, నిన్ను చేసుకొని చదువుకోలేదని జీవితాంతం నేను బాధపడితే బాగుంటుందా? లేకపోతే ముందు బాధపడినా తర్వాత సంతోషంగా ఉంటే బాగుంటుందా? బావా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మన ఊరు గర్వపడే విధంగా నీ లక్ష్మి ఉంటుంది. నీకు మన ఊరికి మంచి పేరు తీసుకొస్తాను. తమ్ముడు, బాగున్నావరా? రారా, మంచినీళ్ళు తాగుతావా? అవేం వద్దక్క. అవునరా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా తీసుకురాలేపోయావా? వద్దామనే బయలుదేరారు, నేనే వద్దన్నాను. బావుగారు వెళ్ళిపోయారా? ఏరా, నేను వెళ్ళకపోతే నువ్వు రావా? అదే మాట బావుగారు, కనబడకపోతే అడిగానంతే. ఏంట్రా విశేషం, సడన్ గా వచ్చావు? నేనే రమ్మన్నానండి. ఎందుకో? ఒకసారి వీడి జాతకం అమ్మాయి జాతకం చూపిద్దామని. జాతకాల అవెందుకే ఇప్పుడు? కాబోయే భార్యాభర్తల జాతకాలు చూపిస్తే తప్పేముందండి? భార్యాభర్తల ఎవరు చెప్పారా నీకు? అలాంటి పిచ్చి ఆలోచనలే పెట్టుకోకు. అవతల నా కొలుగు నాగేంద్ర గారు
వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని అడుగుతున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 సంపాదిస్తాడు. నేను మాటిచ్చేశాను. అంటే అంతా మీ ఇష్టమేనా? అయినా నా తమ్ముడి కథను వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తానంటే నేను ఊరుకునేదే లేదు. అరే వీడికేముందనే, నా కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు? చదువు లేదు, ఉద్యోగం లేదు. తమ్ముడు బాగున్నావరా? రారా మంచినీళ్ళు తాగుతావా? అవేం వద్దక్క. అవునరా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా తీసుకురాలేపోయావా? వద్దామనే బయలుదేరారు, నేనే వద్దన్నాను. బావగారు వెళ్ళిపోయారా? ఏరా నేను వెళ్ళకపోతే నువ్వు రావా? అదే మాట బావగారు, కనబడకపోతే అడిగానంతే. ఏంట్రా విశేషం, సడన్ గా వచ్చావు? నేనే రమ్మన్నానండి. ఎందుకో? ఒకసారి వీడి జాతకం అమ్మాయి జాతకం చూపిద్దామని. జాతకాల అవెందుకే ఇప్పుడు? కాబోయే భార్యాభర్తల జాతకాలు చూపిస్తే తప్పేముందండి? భార్యాభర్తల ఎవరు చెప్పారా నీకు? అలాంటి పిచ్చాలోచనలే పెట్టుకోకు. అవతల నా కొలుగు నాగేంద్ర గారు వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని అడుగుతున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 సంపాదిస్తాడు. నేను మాటిచ్చేశాను. అంటే అంతా మీ ఇష్టమేనా? అయినా నా తమ్ముడి కథను వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తానంటే నేను ఊరుకునేదే లేదు. అరే వీడికేముందనే, నా కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు? చదువు లేదు, ఉద్యోగం లేదు. హాయ్ డాడీ. హాయ్ మావయ్య. హాయ్. బాగున్నావా? ఎవరికి డాడీ పెళ్లి చేస్తా అంటున్నారు? మావయ్యకా? ఏం మావయ్య, పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి? కంగ్రాట్స్. ఫిక్స్ అవ్వలేదమ్మా, నీతో ఫిక్స్ చేయమని అడగడానికి వచ్చాడు. దానికి ఈవిడ గారు వంత పాడుతున్నారు. అమ్మా ఇంకా చదువుకుంటున్నాను కదా. నేను అదే అంటున్నానమ్మా, చదువు పూర్తయ్యేదాకా ఈ ఊసే వద్దు. ఆ తర్వాత నాగేంద్ర, అదేనమ్మా నా కొలిగి నాగేంద్ర లేడు, వాడి కొడుకు రవీంద్రకి నువ్వు నచ్చావంట. డాడీ. అవునమ్మా, నిన్నే ఆ ప్రస్తావన తెచ్చాడు. నాకు కాలేజ్ కి టైం అయింది డాడీ, నేను వెళ్తున్నాను. బాయ్ అమ్మా. బాయ్ మావయ్య. చూసావా, నాగేంద్ర గారి సంబంధం గురించి చెప్పగానే అమ్మాయి ఎలా సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందో. వెళ్తుంది వెళ్తుంది, ఎంతైనా మీ పోలికలేగా. మధ్యలో అదేం చేసింది దాని మీద పడుతున్నావు? నేనిప్పుడే చెప్తున్నా, హేమని మా తమ్ముడికిచ్చి చేయకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను అదే చెప్తున్నానే, దాన్ని ఏ దారిని పోయే దానైకైనా ఇచ్చి చేస్తాను గాని నీ తమ్ముడికి చస్తే చేయను. ఏంటక్క ఇదంతా? ఏంటక్క కాదురా, హేమన్ నువ్వే చేసుకోవాలి. బావేమో ససేమేరా అంటున్నాడు కదక్క. ఆయన అలాగే అంటాడు. ఇంత ఆస్తిని, అందమైన పిల్లని బయట ఎవడికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? అది నిన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ ఆస్తంతా మందవుతుంది. లేకపోతే ఆస్తంతా ఎవడికో దానమిచ్చి ఈయనకి చాకరీ చేస్తూ చావడానికా ఈయన్ని రెండో పెళ్లి చేసుకున్నది? అవసరం అయితే దాన్నేమైనా చేసినా సరే నీ సొంతం చేసుకోరా. వీడు శేఖర్ కదా, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఇక్కడికి ఎవరైనా అమ్మాయిని తీసుకుని వచ్చారా? వచ్చేసారు.
ఎవరై ఉంటారు? వదలండి వదలండి వదలండి. ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? నిజంగా నేను చంపలేదు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేనెందుకు చంపుతాను సార్? మరి అలాంటప్పుడు లాడ్జిలో ఉండకుండా ఇక్కడెందుకున్నావు? మా నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఏంట్రా మౌనంగా ఉంటే వదిలేస్తాననుకుంటున్నావా? నిజం చెప్తావా? మా స్టైల్లో చెప్పించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, హేమా, నేను లేని టైంలో అతను ఎలా వచ్చాడు? అతను మా మావయ్య శేఖర్. నేను లాడ్జ్కి వెళ్ళేసరికి హేమ వాళ్ళ మావయ్యతో ఉండడం చూసి హేమను అపార్థం చేసుకుని ఆమెతో గొడవ పడ్డాను. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి బార్కి వెళ్ళాను. తర్వాత అదే రోజు రాత్రి శేఖర్ ఎక్కడున్నావు? సారీ శేఖర్, నువ్వు త్వరగా వచ్చే. లాడ్జ్ లో ఒక్కదాన్ని ఉండాలంటే భయంగా ఉంది. ఆ మెసేజ్ చూసిన తర్వాత నేను మనసు మార్చుకుని తిరిగి లాడ్జ్కి వచ్చాను సార్. ఆపో, ఎక్కడి నుంచి వస్తున్నావురా? సార్ అది అది ఫ్రెండ్ దగ్గర నుంచి. ఒకసారి ఊదు ఊదు. ఏరా, ఎంత తాగేవేంటి? ఫుల్ రీడింగ్ చూపిస్తుంది. సార్ అది నేను ఎక్కడుంటావురా నువ్వు? వీళ్ళకి అడ్రస్ చెప్తే నేను హేమ ఇద్దరం దొరికిపోతాం. చెప్పకపోవడమే బెటర్. నడవరా, నడువు స్టేషన్కి. సార్ అది కాదు సార్. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా బయటికెళ్ళు. నన్నే గుర్తుపట్టలేదా హేమ? నీ అందాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాండి. నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేశావు కదే. నువ్వు మాత్రం కోరుకున్నోడితో హాయిగా లేచిపోదాం అనుకున్నావా? ఎంత తప్పు! ఏయ్, మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే అరుస్తాను. నీ అంత తెలుస్తాన్రా, నిన్ను వదిలిపెట్టను. నా అంత తెలుస్తావా? ఎలా తెలుస్తావో నేను చూస్తానే. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.